Hi students, this is Mr. Cool Chemistry or Chemistry by Mr. Cool. ఈరోజు మనం వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 8 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఫస్ట్ ఇయర్లో మాదిరిగా ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి ఉండవు. మనకు 2 చాప్టర్లకు కలిపి ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే మనం ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ కనుక తీసుకుంటే ఆ రెండిట్లో కలిపి కాంబినేషన్లో ఒక 8 మార్క్స్ వస్తుంది. అదేవిధంగా గ్రూప్స్ ఎలిమెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటివి 5th గ్రూప్ ఎలిమెంట్స్, 6th గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 7th గ్రూప్ ఎలిమెంట్స్, వాటిని మనం 15th, 16th, 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. వీటి నుండి మనకి 8 మార్క్స్ వస్తుంది. ఇంకొకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి 8 మార్క్స్ వస్తుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నేమ్ రియాక్షన్స్ కూడా మనము ఈరోజు ఏవి ఇంపార్టెంటో ఇక్కడ మనం వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ వీటి నుండి కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. సో మీరు ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏంటి అన్నది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ గాల్వానిక్ సెల్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ విత్ ఎ నీట్ స్కెచ్ టేకింగ్ డేనియల్ సెల్ యాజ్ ఎగ్జాంపుల్. ఓకే, వాట్ ఆర్ గాల్వానిక్ సెల్? Explain the working of galvanic cell with a neat sketch taking Daniell cell as example. సో ఇక్కడ మీరు డేనియల్ సెల్ అంటే ఏది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు మెటీరియల్లో ఏదైతే ఇచ్చిందో గాల్వానిక్ సెల్ అదే ఆన్సర్. ఓకేనా? సో చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మనం టైం ఉంటే దాని యొక్క ఆన్సర్ని కూడా మనం తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం టైంను బట్టి. ఓకే, సో ఇది మనకు యాక్చువల్గా ఏంటంటే ఏ బిట్ బి బిట్ అని ఇస్తారు. ఒకవేళ ఇది కనుక ఏ ఇస్తే కెమికల్ కైనెటిక్స్ నుండి బి ఇస్తారు. 2 క్వశ్చన్లు ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండే రావు, 2 క్వశ్చన్లు కెమికల్ కైనెటిక్స్ నుండే రావు. సో కాబట్టి మీరు కంపల్సరీ బోర్డు పైన ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ చదివిన తర్వాతనే వేరే క్వశ్చన్స్ చదవండి, ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ మనం అప్లికేషన్స్ అని ఇవ్వలేదు, కానీ ఒకవేళ అప్లికేషన్స్ అని వచ్చినా కూడా ఆ అప్లికేషన్స్ కూడా రాసేయండి. సో ఈ కోల్రాస్ లా అనేటువంటిది మన వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతే రాస్తే కంపల్సరీ ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు మన ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్? గివ్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో ఇది కొంచెం అందరూ ఎలక్ట్రాలిసిస్ క్వశ్చన్ కూడా వస్తుందా అని అనుకుంటారు, బట్ మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోయినా ఆ ఫారడేస్ లాస్ అనేటువంటివి మీకు 2 మార్క్స్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చదవడం వల్ల ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్లో కనుక వస్తే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వాట్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్? గివ్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో ఈ 3 క్వశ్చన్లను మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ సంబంధించినటువంటివి. మన నెక్స్ట్ మిగతా 2 క్వశ్చన్స్. గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ ద కొల్లిజన్ థియరీ. గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ ద కొల్లిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్. బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్. రియాక్షన్స్ అంటే ఆర్ఎక్షన్ అని రాసిన, దట్ ఈస్ రియాక్షన్స్ అంతే. ఓకే, సో అంటే ఓవరాల్గా దిస్ ఈజ్ ద కొల్లిజన్ థియరీ. ఇదేంటి? కొల్లిజన్ థియరీ. సో కొల్లిజన్ థియరీ అనేటువంటిది మీకు చాలా హార్డ్ ఉంటుందని ఆ లైన్స్ సెంటెన్స్ అని మనం వీడియో చేశాము. అది మీరు క్లియర్గా చూడండి, యాజ్ ఇట్ ఈస్గా రాయండి, మీకు 4 మార్క్స్ వస్తాయి. అంటే మనం చెప్తున్నాం కదా, ఇది 4 కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్లో 4 ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కొల్లిజన్ థియరీ ఓన్లీ 4 మార్క్స్ అన్నమాట, అంతే. ఓకే, డన్. నెక్స్ట్, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్? How is different from the order of reaction?
నేమ్ 1 బైమాలిక్యులర్ అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్. అంటే ఇక్కడ చూడండి, మీకు మెటీరియల్లో కానీ బుక్లో కానీ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ రాయాలి కంపల్సరీ, అండ్ డిఫరెన్స్ రాయాలి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కున్న మాలిక్యులారిటీకి సంబంధించిన డిఫరెన్సెస్ రాయాలి. అదేవిధంగా 1 బైమాలిక్యులర్ అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ కూడా రాయాలి. ప్రతి దానికి మార్క్స్. కొందరు ఏం చేస్తారంటే ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్ రాసేసి దాన్ని ఆన్సర్ అక్కడికి కంప్లీట్ చేసేస్తారు. కానీ కంపల్సరీ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్కు ఎగ్జాంపుల్ అనేటువంటిది రాయాలి. ఓకే, సో అలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇవి 5 క్వశ్చన్స్. మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ సంబంధించినటువంటి చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే 8 మార్క్స్లో చాలా ఇబ్బంది పడతారు. సో ఈ 8 మార్క్స్ రావాలంటే ఈ 5 క్వశ్చన్స్ నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది ఎనఫ్. ఇవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఇంకా వేరే క్వశ్చన్స్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ 5 క్వశ్చన్స్లో మనము కోల్రాస్ట్ లా అండ్ కొల్లీజన్ థియరీ రెండు కూడా ఆన్సర్స్తో సహా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు కంపల్సరీ అవి అర్థం అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ చాప్టర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఇక్కడ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 16th గ్రూప్ ఎలిమెంట్స్, 17th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? ఈ 7 క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఒక్కసారి ఆ క్వశ్చన్స్ ఏంటన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హాబర్స్ ప్రాసెస్? హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హాబర్స్ ప్రాసెస్? హాబర్స్ ప్రాసెస్ ద్వారా అమోనియాను ప్రిపేర్ చేయండి. సింపుల్ ఆన్సర్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హాబర్స్ ప్రాసెస్. అండ్ సెకండ్ క్వశ్చన్, explain the reaction of ammonia with zinc sulfate, copper sulfate, AgCl. Zinc sulfate, copper sulfate, AgCl. Explain the reactions of ammonia. అంటే అమోనియా యొక్క రియాక్షన్స్ జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, AgCl. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ వచ్చి ఇది వస్తుందని మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్ బై హాబర్స్ ప్రాసెస్ అని వచ్చి మళ్ళీ వేరే ఈ 7 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో కాబట్టి దీని సెకండ్ క్వశ్చనే కంటిన్యూస్గా వస్తుందని కాదు. ఈ 7 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్, ఏవైనా 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అవి 8 మార్క్స్ అనమాట. అవి ఏంటి అక్కడ 8 మార్క్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, how is nitric acid manufactured by Ostwald's process? Third question, what? How is nitric acid manufactured by Ostwald's process? అయితే మీకు బుక్లో చూసినట్టయితే నైట్రిక్ యాసిడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, కానీ నేను అవి ఇక్కడ రాయలేదు. ఎందుకు అంటే మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీరు అది చదవండి, ఒకవేళ చదవాలనిపిస్తే. కానీ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ యొక్క అంటే నైట్రిక్ యాసిడ్ యొక్క రియాక్షన్స్ అనేటువంటివి చదవడం అనేటువంటివి లాస్ట్కి చదవండి. ఇవన్నీ మీరు చదివిన తర్వాతనే చదవండి. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్? ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రియాక్షన్ విత్ C2H4 మీన్స్ ఇథిలిన్, పొటాషియం ఐడైడ్, మెర్క్యూరీ, PBS అండ్ సిల్వర్. సో మనం ఇక్కడ 5 రియాక్షన్స్ రాస్తాం, కానీ ఎనీ 4 ఇస్తారు అందులో. ఓకేనా? సో ఇక్కడ హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, ఎక్స్ప్లెయిన్ ఇట్ రియాక్షన్ విత్ C2H4, Ki, Hg, PBS, Ag. సో ఇది కూడా చదవాలి. ఇది 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఇవి 2 కూడా 15th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చినటువంటి ఈ క్వశ్చన్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. Next, explain in detail the manufacture of sulfuric acid by contact process. Explain in detail the manufacture of sulfuric acid by contact process. ఇది కూడా 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? సో ఇవి 2 కూడా 16th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇవి 2 కూడా మీరు 16th గ్రూప్ ఎలిమెంట్స్లో చదవాల్సిందే.
నెక్స్ట్ వన్, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్. మీరు ఇక్కడ చాలా అబ్జర్వ్ చేసి చాలా క్లియర్గా క్వశ్చన్ చదవాలి మీరు ఎగ్జామినేషన్ పేపర్లో. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్. అండ్ నెక్స్ట్ యూ సీ ద 7th క్వశ్చన్, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీ అనేటువంటి దానికి ఆన్సర్ వేరే ఉంటుంది, క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ దానికి వేరే ఆన్సర్ ఉంటుంది. సో మీరు దీనికి రాయకూడదు, చాలా క్లియర్గా మీరు క్వశ్చన్ చదవాలి. క్లోరిన్ కనబడ్డ వెంటనే ఆన్సర్ అలా రాయకూడదు. ఓకే, ఏమడిగిండో చెక్ చేయండి. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ రియాక్షన్ విత్ ఐరన్. మీరు రియాక్షన్స్ మీకు వచ్చినవి రాయకూడదు, ఇక్కడ ఎగ్జామ్లో అడిగినటువంటి వాటిని మాత్రమే రాయాలి. ఐరన్, హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, acidified FeSO4, iron sulfate, I2, iodine, hydrogen sulfide and Na2S2O3, sodium thiosulfate. Okay, and next, how is chlorine prepared in laboratory? How is chlorine prepared in laboratory? Explain its reaction with cold dilute NaOH, hot concentrated NaOH, excess NH3 and NH3 under different conditions, and last final Slakel lime. Slakel lime అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ కోల్డ్ డైల్యూట్ NaOH, హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, excess NH3 and NH3 under different conditions and Slakel lime. అయితే మీరు ఒకటి క్లియర్గా ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న ఈ రెండిట్లలో ఉన్నటువంటి టోటల్ రియాక్షన్స్ మీరు చదవండి. ఒకవేళ రియాక్షన్స్ ఇటు రావచ్చు, ఇటు నుండి ఇటు రావచ్చు. కాబట్టి క్లోరిన్ సంబంధించినటువంటివి రియాక్షన్స్ అనేటువంటివి ఇందులో నుండి ఇందులో రావచ్చు, ఇందులో నుండి దీంట్లో రావచ్చు. కాబట్టి మీరు రియాక్షన్స్ కూడా ఎగ్జామ్లో ఇచ్చిన వాటిని ఏమి ఇచ్చాడు అన్నది క్లియర్గా చూసి రాయండి. ఓకేనా, మనకు వచ్చింది కదా అని చెప్పని ఏ క్వశ్చన్ దాంట్లో అడిగింది ఏంటి అన్నది చూడకుండా రాయకూడదు. కంపల్సరీ రియాక్షన్స్ బట్టే మనకు మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, సో కాబట్టి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అండ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ. ఆ రెండిట్లలో కూడా డిఫరెన్స్ ఏంటన్నది ఎగ్జామ్లో చూసి రాయండి. నెక్స్ట్, ఈ రియాక్షన్స్ అన్నీ కూడా చదవండి. ఓకే, దాట్స్ ఇట్. ఈ 7 క్వశ్చన్స్లో ఏవైనా 2 క్వశ్చన్స్ అంటే A అండ్ B అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు రాయాలి. ఓకేనా స్టూడెంట్స్, సో 15th, 16th, 17th గ్రూప్ ఎలిమెంట్స్, వీటిలో ఒక్కొక్కసారి 18th గ్రూప్ ఎలిమెంట్స్ క్వశ్చన్ కూడా దీనిలో రావడం జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి మీరు 18th గ్రూప్ ఎలిమెంట్స్ మీరు 4 మార్క్స్కి ఏదైతే చదువుతారో అది మీకు ఇందులో ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ పడద్దు. ఓకే డన్ స్టూడెంట్స్, సో మీరు ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే క్వశ్చన్స్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్. క్లియర్? ఓకే స్టూడెంట్స్, నా ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీంట్లో మనము క్వశ్చన్స్ ఆన్సర్స్ అలా రాయట్లేదు, వీటిలో నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటివి వస్తాయి. సో కాబట్టి నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటి ఏవి ఇంపార్టెంటో అన్నీ నేను బోర్డు పైన రాయడం జరిగింది. మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిని. ఓకే, ఓకే స్టూడెంట్స్, సో ఒక్కసారి ఆ రియాక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, విలియమ్సన్ సింథసిస్. అయితే మీరు ప్రతి రియాక్షన్ను ఫస్ట్ మ్యాటర్ రాసి ఆ తర్వాత రియాక్షన్ రాయాలి. కొందరు స్టూడెంట్స్ మ్యాటర్ రాసి రియాక్షన్ రాయకపోతే ఫుల్ మార్క్స్ రావు, ఓన్లీ రియాక్షన్ రాసినా ఫుల్ మార్క్స్ రావు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కంపల్సరీ రాయాలి. సో ఫస్ట్ రియాక్షన్ విలియమ్సన్ సింథసిస్. అండ్ సెకండ్ వన్ వుడ్జ్ రియాక్షన్. ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో కూడా వుడ్జ్ రియాక్షన్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో వుడ్జ్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. ఏంటి? వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. నెక్స్ట్ రీమర్ టీమన్ రియాక్షన్. రీమర్ టీమన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ కార్బల్ అమైన్ రియాక్షన్. కార్బల్ అమైన్ రియాక్షన్ ఆర్ కార్బల్ అమైన్ టెస్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ కోల్ బేస్ రియాక్షన్. ఈ కోల్ బేస్ రియాక్షన్ అనేటువంటిది సెకండ్ ఇయర్లో ఉన్నది మాత్రమే రాయాలి,
ఫస్ట్ ఇయర్లో కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ ఉంటుంది, అది రాయకూడదు. ఓకేనా స్టూడెంట్? నెక్స్ట్ కోల్ బేస్ రియాక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ రెండు కూడా మీరు కంపేర్ చేసుకొని చదవండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యానిజారో రియాక్షన్. క్యానిజారో రియాక్షన్. అండ్ నెక్స్ట్ వన్ శాండ్మేర్ రియాక్షన్, గ్యాటర్మెన్ రియాక్షన్. శాండ్మేర్ రియాక్షన్, గ్యాటర్మెన్ రియాక్షన్. And next one decarboxylation. Decarboxylation, diazotization. Diazotization. And next one HVZ reaction. HVZ reaction. And esterification. Esterification. Next Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation రెండు సేమే, కానీ ఇక్కడ మనం అనిసోల్ అనేటువంటి దానిలో వచ్చింది కాబట్టి దానికి సంబంధించింది రాయడం బెటర్ అవుతుంది. అలా అని చెప్పి Friedel-Crafts ఆల్కలేషన్, Friedel-Crafts అసైలేషన్ ఫస్ట్ ఇయర్ రాస్తే తప్పు అవుతుంది అన్నది కాదు. ఓకేనా స్టూడెంట్స్? కానీ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆన్సర్ మాత్రమే రాయండి. అండ్ నెక్స్ట్ వన్ ఫిట్టింగ్ రియాక్షన్, రోజన్మన్స్ రిడక్షన్. ఇంకా చాలా రియాక్షన్స్ ఉన్నాయి, నేమ్ రియాక్షన్స్. కానీ మనం ఎగ్జామినేషన్ లోపల ఈ బోర్డ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్ లోపల వచ్చేటువంటి బాగా రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రమే నేమ్ రియాక్షన్స్ అనేటువంటివి రాయడం జరిగింది. అయితే మీరు వీటిని చదవడం వల్ల మెయిన్స్ కానీ నీట్ కానీ ఈ రియాక్షన్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. సో కాబట్టి చదవండి. లేదు మేము ఫస్ట్ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ చదివాము, ఇవి అవసరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా స్టూడెంట్స్? కానీ వీటిని చూసి మీరు ఏ విధంగా కూడా భయపడవద్దు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రియాక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను టైంను బట్టి నేను కంపల్సరీ వీటి రియాక్షన్స్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? సో ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో మనకు సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్ లోపల మనం ఏవైనా 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. కాబట్టి మీరు వేటినైనా ఒక 2 బిట్లను పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు వెళ్ళండి. అలా అయితే 8+8 16 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? సో కంపల్సరీ ఈ వీడియోలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ చదివి వెళ్ళండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మెటీరియల్లో ఇవి చదివిన తర్వాతనే వాటిని చదవండి. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో, లేదంటే ఏ ఆన్సర్స్ మీకు చాలా టఫ్ అనిపిస్తున్నాయో వాటిని మీరు నన్ను కామెంట్లో అడగండి. ఆ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో రైట్ స్టూడెంట్, బాయ్ స్టూడెంట్స్.